రోజు మెదక్లో మాజీ ఎమ్మెల్సీ కవిత గారు నిస్సిగ్గుగా మాట్లాడింది. కొరివి దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఆ కొరివి దయ్యంలాగా ఆమె మాటలు మరి సమాజం అంతా కూడా తలదించుకునే రకంగా ఉన్నది. ముఖ్యంగా పిఆర్ఎస్ శ్రేణులంతా కూడా, యావత్ తెలంగాణ సమాజం కూడా ఈ మాటలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. కవితమ్మ తిన్నింటి వాసాలు లెక్కబెట్టే విధంగా కన్న తల్లి లాంటి పార్టీ అధినేత కన్న తండ్రి అటు కేసీఆర్ గారిని, అటు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని విమర్శిస్తూ మాట్లాడడం అంటే నీతో ఎవరున్నారు, ఎవరు మాట్లాడిస్తున్నారో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. జూబ్లీహిల్స్ ఎన్నికల విషయమై మీరు మాట్లాడిన విధానం, మీ మాటలు కావచ్చు, మీ ట్వీట్లు కావచ్చు, ఎంత అవమానకర రీతిలో మీరు మాట్లాడిర్రు. మీ పార్టీ ఎన్ని చేసింది? మీకు పార్టీ పేరు మీద పార్లమెంట్ సభ్యురాలయ్యారు. మరొకసారి అవకాశం ఇస్తే మీ యొక్క అవినీతి వల్ల నగల దుకాణాలు, జ్యువెలరీ షాపులలో పోయి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ అడ్డమైన దందాలన్నీ చేసి ప్రజాదరణ కోల్పోయి 2019లో యావత్ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ సుమారు 100 సీట్లు గెలిస్తే మీరు పోటీ చేసిన నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఇవాళ కన్న తల్లి లాంటి పార్టీని, అటు తండ్రిని మానసిక క్షోభకు గురి చేస్తూ ఎంపీగా ఓడిపోతే కూడా తల్లి గారి దగ్గర పోయి ఏడిస్తే మరి కేసీఆర్ గారు మరి ఎమ్మెల్సీ ఇచ్చి కూడా నీకు పార్టీ ఆదరణ చూపించారు. అట్లాంటి పార్టీ మీద నోరు పారేసుకుంటారా మీరు? జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత మీరు పెట్టిన ట్వీట్లు కావచ్చు, మాటలు కావచ్చు, మాకు అనిపిస్తా ఉన్నది జూబ్లీహిల్స్ ఫలితం తర్వాత సంతోషంగా ఉన్నది ఇద్దరు ఈ రాష్ట్రంలో. ఒకటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెండోది ఈ కల్వకుంట్ల కవితని అని చెప్పేసి నీ మాటల ద్వారా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఏం మాట్లాడుతున్నావు సోయి తప్పి? మీ యొక్క దుర్బుద్ధి వల్ల డబ్బు ఆశతోటి అక్రమ దందాలు ఎన్నో చేసి లిక్కర్ స్కామ్లో చిక్కుకొని పార్టీని భ్రష్టు పట్టి నాశనం చేసింది నువ్వు కాదా? ఒకవేళ లిక్కర్ స్కామ్ కనుక జరగకపోయి ఉంటే, అటువంటి అక్రమ సంపాదన మీద మీ యొక్క ధ్యాస లేకుంటే పార్టీకి చెడ్డ పేరు వచ్చేది కాదు. ఆ రోజు 2023 ఎన్నికల్లో 1.82% ఓట్ల తేడాతో మాత్రమే మరి పార్టీ అధికారం కోల్పోయింది మాట వాస్తవం కాదా? చాలా మంది మేధావులు కుటుంబ పాలన అని చెప్పేసి ఏదో ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతూ ఉంటే వాటిని నిజం చేసే దిశగా నీ అక్రమ సంపాదన, నీ అక్రమ మార్గాలు, ఈ లిక్కర్ స్కామ్లు పార్టీని దెబ్బతీసినాయి. వారు పార్టీ కోసం నిరంతరం పోరాటం చేస్తూ అటు కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, పార్టీని కాపాడుకుంటూ పార్టీ శ్రేణిలో ధైర్యం నింపుతూ ముందుకు పోతా ఉంటే పార్టీని పలచం చేసే మాటలు మాట్లాడుతా ఉన్నాం. ఇక ముందు ఇట్లాంటి మాటలు ఎక్కడ మాట్లాడినా యావత్ తెలంగాణలో ఉన్నట్టు బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నావు. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకా మాట్లాడుతూ ఉన్నావు మెదక్ వచ్చి ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడానికి మెదక్ దాకా రావాలా? కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని బదనాం చేయడానికి, వారి మీద దుమ్మెత్తిపోయడానికి ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఉన్నదా? విచిత్రంగా ఉన్నది. ఇలా ప్రెస్ మీట్ సోదరులంతా మధ్యలో ఇలా ప్రెస్ మీట్ మాట్లాడి మెదక్ పట్టణంలో ప్రభుత్వాన్ని అట రిక్వెస్ట్ చేస్తూ ఉందట. ఆ గురుకుల పాఠశాల మడిగలలో నడుస్తూ ఉంది, పక్క భవనాలు కట్టాలి, రైతులకు పరిహారం అందించాలని నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అని రిక్వెస్ట్